హలో! మీలో ఎంతమంది సూది నిమ్మకాయ జ్యూస్ తాగిండ్రు? లేదంటే ఈ పండుని తిన్నారో నాకైతే కామెంట్ అయితే చేయండ్రి. నేను నానా కష్టాలు పడి మా ఊరు నుండి సూది నిమ్మకాయ తెప్పించుకొని మరీ ఇట్లా కట్ చేయించుకొని ప్రొద్దున్నే జ్యూస్ చేసుకొని తాగాలని ఒక గట్టి నిర్ణయంతో అయితే ఉన్నానన్నమాట ఈరోజు. అది ఎంత ఒగరు అయినా సరే, చేదు అయినా సరే, మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది కాబట్టి నేను తాగాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. దీనికి ముందు ఒకటి చెప్తా మీకు. సూది నిమ్మ అనే పేరు ఎందుకు వచ్చిందంట నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నా నేను. దీంట్లో నిమ్మకాయలో సూది పెట్టి ఒక వారం రోజులు వదిలేసారంట. ఆ సూది అంతా కరిగిపోయిందంట. అందుకని ఈ సూది నిమ్మకి అంత పవర్ ఉందని నాకు తెలిసిన వాళ్ళు చెప్పింది కాబట్టి నేను కూడా ఒకసారి తెచ్చుకొని తాగాలని తెప్పించుకొని మరీ జ్యూస్ చేసుకొని తాగుతున్నాను. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది కాబట్టి ఎంత కష్టం